క్రిస్ హెమ్స్వర్త్. ఈ రోజుల్లో ఈ పేరు వినని మూవీ లవర్సే ఉండరు. అవెంజర్స్ మూవీ సిరీస్లో థార్ క్యారెక్టర్లో యాక్ట్ చేసి వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇండియాలో కూడా ఈ క్యారెక్టర్ వల్లనే తనకి పిచ్చ క్రేజ్ వచ్చింది. అయితే తను ఇలాంటి ఫ్యాంటసీ ఫిల్మ్స్ మాత్రమే పరిమితం కాదు, చాలా యాక్షన్ థ్రిల్లర్స్లో కూడా యాక్ట్ చేశాడు. ఆ కేటగిరీకి చెందిందే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఎక్స్ట్రాక్షన్ మూవీ. ఈ వీడియోలో నేను మీకు ఈ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక కథ విషయానికి వస్తే, ఒక బ్రిడ్జ్ మీద ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి చాలా సివియర్గా ఇంజ్యూర్ అయ్యి చావు బ్రతుకుల్లో ఉంటాడు. ఎవరో ఒక చిన్న పిల్లాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అసలు అతను ఎవరు, అక్కడ ఆ పరిస్థితుల్లో ఎందుకున్నాడో తెలుసుకోవాలంటే కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఇండియాస్ బిగ్గెస్ట్ డ్రగ్ లార్డ్ ఓవి మహాజన్ సీనియర్ని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచుతారు. అతని ప్రాపర్టీస్ కూడా సీజ్ చేస్తారు. తన కొడుకు ఓవి మహాజన్ జూనియర్ తన మనుషుల్లో ముఖ్యమైన వాడైన సాజు కేర్లో ఉంటాడు. అయితే సాజుకి తెలియకుండా పబ్కి వెళ్లిన ఓవిని కొంతమంది కిడ్నాప్ చేసి ఢాకాకి షిఫ్ట్ చేస్తారు. వీళ్ళెవరో కాదు, బంగ్లాదేశ్కి చెందిన రూత్లెస్ అండ్ పవర్ఫుల్ డ్రగ్ లార్డ్ ఆమీర్ ఆసిఫ్ మనుషులని తెలుస్తుంది. ఓవిని విడిపించడానికి పెద్ద మొత్తంలో మనీ కూడా డిమాండ్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఓవి మహాజన్ ఇది తన పరువుకి సంబంధించిన విషయమని, తన కొడుకుని ఎలాగైనా తప్పించి తీసుకురావాలని, లేదంటే సాజు కొడుకుని చంపేస్తానని బెదిరించడంతో వేరే దారి లేక సాజు నిక్ ఖాన్తో డీల్ కుదుర్చుకుంటాడు. ఆమె టీంలో ముఖ్యమైన వాడైన ఎక్స్ ఆస్ట్రేలియన్ స్పెషల్ ఫోర్సెస్ కమాండో టైలర్ రేక్ ఈ ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టాలి. రేక్ ఢాకాలో ఓవిని దాచి ఉంచిన ప్లేస్కి వెళ్ళి డబ్బులిచ్చి విడిపించగలడానికి వచ్చినట్టు నటిస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ అతి క్రూరంగా చంపేసి ఓవిని విడిపిస్తాడు. అలా ఓవి తన దగ్గరున్నట్టు ప్రూఫ్ ఆఫ్ పొజిషన్ తన టీంకి అప్డేట్ చేసి అనుకున్న ప్లాన్ ప్రకారం బోట్ ద్వారా తప్పించడానికి బయలుదేరతాడు. కానీ ఎవరో ఒక అన్నోన్ పర్సన్ రేక్ టీం అందరినీ చంపేసి ఓవి కోసం రేక్ని కూడా అటాక్ చేస్తాడు. అప్పుడు అది ఎవరో కాదు, ఎక్స్ ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ సోల్జర్ అయిన సాజుయే అని తెలుస్తుంది. అంతేకాదు, సాజు డీల్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాల్సిన రిమైనింగ్ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేదని నిక్కి తెలుస్తుంది. ఆసిఫ్ మనుషులకి కానీ నిక్ టీంకి కానీ ఇచ్చేంత మనీ సాజు దగ్గర లేదు. కేవలం ఓవిని విడిపించుకోవడానికి నిక్ టీంని యూజ్ చేసుకుంటాడు. ఒక పక్క సాజు నుండి తప్పించుకున్న రేక్ ఓవిని తీసుకుని ఒక కారులో అక్కడ నుండి బయలుదేరతాడు. కానీ ఆసిఫ్ కోసం పనిచేసే కరప్ట్ పోలీసులు వాళ్ళని అటాక్ చేస్తారు. వాళ్ళందరినీ క్రూరంగా చంపి వాళ్ళ నుండి తప్పించుకుని వెళ్ళేప్పుడు సాజు మళ్ళీ అటాక్ చేస్తాడు. ఆ ఫైట్లో ఇద్దరూ చాలా సివియర్గా గాయపడతారు. చివరికి రేక్ ఒక ట్రక్తో సాజుని గుద్దించి ఓవిని తీసుకుని పారిపోతాడు. కానీ పోలీసులు వాళ్ళని చేజ్ చేయడంతో ఆ ట్రక్ని బ్లాస్ట్ చేసి వాళ్ళిద్దరూ తప్పించుకుని పారిపోతారు. ఆసిఫ్ ఢాకా మొత్తాన్ని బ్లాక్ చేసి వాళ్ళిద్దరిని వెతకమని ఆదేశిస్తాడు. ఆ తర్వాత సాజు ఒక ప్లేస్లో షెల్టర్ ఉండి ఫస్ట్ ఎయిడ్ చేసుకున్న తర్వాత తన భార్య కొడుకుతో ఫోన్ మాట్లాడి ఇంకో 12 అవర్స్లో తను తిరిగి కాల్ చేయకపోతే కొడుకును తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని భార్యకి చెప్తాడు. మరోపక్క రేక్ కూడా ఒక ప్లేస్లో ఆగి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాడు. నిక్ అతనికి కాల్ చేసి వాళ్ళని చీట్ చేశారని, సెకండ్ పేమెంట్ అవ్వలేదని, టీం అంతా చనిపోయారని చెప్తుంది. అంతేకాదు, తన కోసం హెలికాప్టర్ పంపుతామని ఓవిని అక్కడే వదిలేసి వచ్చేయమని చెప్తుంది. కానీ రేక్ అందుకు ఒప్పుకోడు. ఓవితోనే అక్కడి నుండి వస్తామని చెప్పి ఇద్దరూ బయలుదేరతారు. అయితే రేక్ని చంపి తన నమ్మకాన్ని ఆసిఫ్కి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ఫరాద్ కొంతమంది యంగ్స్టర్ గ్యాంగ్తో వాళ్ళని అడ్డుకుంటాడు. రేక్ వాళ్లతో ఫైట్ చేసి ఎదుర్కొంటాడు, కానీ చంపకుండా వదిలేస్తాడు. ఆ తర్వాత ఆ ఏరియాని పోలీసులు సరౌండ్ చేయడంతో అండర్ గ్రౌండ్లో దాక్కుని తన ఓల్డ్ ఫ్రెండ్ ఫార్మర్ స్క్వాడ్మేట్ అయిన గ్యాస్పర్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతాడు. ఢాకాలోనే ఉంటున్న గ్యాస్పర్ వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ రేక్ ఓవితో చిన్న వయసులోనే లింఫోమా వల్ల చనిపోయిన తన కొడుకు గురించి చెప్తాడు. ఓవి కూడా తన తండ్రి తనని ఒక మనిషిలాగా చూడట్లేదని, ఏదో ఒక ప్రాపర్టీ లాగా ట్రీట్ చేస్తాడని చెప్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఈలోగా బయటికి వెళ్లిన గ్యాస్పర్ తిరిగి ఇంటికి వస్తాడు. ఓవిని చంపితే $10 మిలియన్ రివార్డ్ దొరుకుతుందని, తనని చంపనిస్తే రేక్ కూడా ఈక్వల్ షేర్ ఇస్తానని చెప్తాడు. కానీ రేక్ అందుకు ఒప్పుకోడు. ఇద్దరు గొడవ పడతారు. గ్యాస్పర్ రేక్ ని కత్తితో పడవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో రూమ్ నుండి బయటికి వచ్చిన ఓవి కింద పడిన గన్ తీసుకుని గ్యాస్పర్ ని షూట్ చేస్తాడు. అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఒక మనిషిని చంపినందుకు బాధతో ఓవి రేక్ దగ్గర ఏడుస్తాడు. ఆ తర్వాత రేక్ సాజుకి కాల్ చేసి హెల్ప్ అడుగుతాడు. ఓవిని ఎలాగైనా కాపాడాలని సాజు కూడా తనతో టీమప్ అవుతాడు. రేక్ షూటింగ్ చేసి అక్కడ పోలీసుల అటెన్షన్ తన వైపు మళ్లిస్తాడు. సాజు, ఓవి సీక్రెట్ గా సుల్తానా కమాల్ బ్రిడ్జ్ దగ్గరున్న చెక్ పాయింట్ వరకు వెళ్తారు. అయితే అక్కడ కొంతమంది పోలీసులు ఓవిని ఐడెంటిఫై చేయడంతో సాజు కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. బైనాక్యులర్స్ తో ఇదంతా గమనిస్తున్న ఆసిఫ్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఎక్స్ట్రా యూనిట్స్ ని పంపమని ఆదేశిస్తాడు. బ్రిడ్జ్ కి అటువైపు నిక్ తన టీంతో వెయిట్ చేస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ చేజారిపోతుందని నిక్ టీం కూడా ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. హాఫ్ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత సాజు ఓవిని ఒక చోట హైడ్ చేసి
హెల్ప్ కోసం రేక్ కి కాల్ చేస్తాడు. కానీ రేక్ అక్కడికి వచ్చే లోపే ఆసిఫ్ కి పనిచేసే కల్నల్ స్నైపింగ్ చేసి సాజుని చంపేస్తాడు. రేక్ కూడా ఇంజూర్ అవుతాడు. కానీ వెంటనే నిక్ స్నైపింగ్ చేసి ఆ కల్నల్ ని చంపేస్తుంది. అలా ఓవిని చేరుకున్న రేక్ తనని బ్రిడ్జ్ కి అటువైపుకి పరిగెత్తమని చెప్పి తను వే క్లియర్ చేస్తూ ఉంటాడు. చివరికి ఓవి నిక్ టీమ్ ని చేరుకుంటాడు. కానీ రేక్ ని ఫరాద్ మెడ మీద షూట్ చేస్తాడు. రేక్ తనని తాను డ్రాగ్ చేసుకుంటూ కావాలనే అక్కడ బ్రిడ్జ్ నుండి వాటర్లో పడిపోతాడు. నిక్ ఓవితో పాటు హెలికాప్టర్లో అక్కడ నుండి ముంబైకి వెళ్ళిపోతారు. 8 months తర్వాత నిక్ ఒక రెస్టారెంట్ వాష్రూమ్లో ఆసిఫ్ని షూట్ చేసి చంపేస్తుంది. స్కూల్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్న ఓవి రేక్ని చూస్తాడు.